చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువు తప్పదని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను అన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు, అనుమంచిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామినేని ఉదయ్ భాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారికి ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతులిచ్చి పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఉదయ్ భాను మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. 2014 ఎన్నికల్లో బీజేపీ జనసేనతో జతకట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు. చంద్రబాబు మోసాలను తెలుసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మన ప్రభుత్వ అధికారంలో రావాలి. వచ్చినప్పుడే ఎస్సీలకి, నిజంగా ఎస్సీలకి బీసీలకి నా ఎస్సీ అని ఎవరైనా అంటారా ముఖ్యమంత్రి? నా ఎస్టీ అని అంటారా ఏ ముఖ్యమంత్రి అయినా? నా బీసీ అని అంటారా ఎవరైనా ముఖ్యమంత్రి? నా మైనార్టీ అన్నాడు ముఖ్యమంత్రి హోదాలో. చంద్రబాబు నాయుడు ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని కూడా అన్నాడు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని కూడా చంద్రబాబు నాయుడు అవహేళనగా మాట్లాడాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు విధానాలు భూస్వాముల పార్టీ, ధనిక వర్గాల పార్టీ. అటువంటి పార్టీ మనకు అవసరం లేదు. పేద వర్గాల వారికి, అట్టడుగున వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మేలు చేసే ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ అమ్మఒడి కింద మీ పిల్లల చదువులు, మీ పిల్లల బంగారు భవిష్యత్తు బాగుండాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి, మన పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేయాలి అని అనుకుని ఇవాళ అనుమంచిపల్లి గ్రామంలో కూడా స్కూల్స్ ని, పాఠశాలని లక్షల రూపాయలతోటి ఖర్చు పెడుతున్నారు. ఇవాళ మీ గ్రామంలో మరి ఉన్న 2 స్కూల్స్ కూడా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు స్కూల్